నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్ కు సంబంధించినటువంటి ఈడిఎన్ 6 పేపర్ కు సంబంధించినటువంటి సిలబస్ ని మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్లని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో తర్వాత అంటే ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 5 వరకు మీకు మొత్తం ఆన్సర్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఈ ఒకటే వీడియో కాకుండా మొత్తం ప్లేలిస్ట్ అనేటటువంటిది ఉంటుంది, తీసుకొని చదువుకోండి. చూడండి, ఆ సబ్జెక్ట్ నేమ్ వచ్చేటటువంటిది యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, యోగా మరియు స్వీయ అవగాహన అనేటటువంటిది సబ్జెక్ట్ నేమ్ అన్నమాట. ఇది ఈడిఎన్ 6 బీఈడి ఫస్ట్ సెమిస్టర్ గా ఉండడం జరుగుతుంది అనమాట. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు సెమ్ 1 లో ఉండేటటువంటి పేపర్. ఇది ఒక కామన్ పేపర్ అన్నమాట. సో ఈ పేపర్ కు సంబంధించి 50 మార్క్స్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది. ఇందులో 15 మార్కులు అనేటటువంటివి కాలేజ్ వాళ్ళు కేటాయిస్తారు అనమాట. సో మిగిలిన 35 మార్క్స్ కి మనకి ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. ఈ 35 మార్క్స్ అనేటటువంటిది గంటన్నర టైంతో మీకు ఎగ్జామ్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది పార్ట్ ఏ మరియు పార్ట్ బి గా ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో 5 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ 5 క్వశ్చన్స్ లో ఎనీ 3 క్వశ్చన్స్ రాయమని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే 6, 7, 8, 9 వరకు వస్తాయి. ఇందులో ఎనీ 2 క్వశ్చన్స్ రాయాలన్నమాట. సో ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 మార్క్స్, ఇక్కడ ఈచ్ క్వశ్చన్ క్యారీ 10 మార్క్స్ 10 మార్క్స్ అనమాట. సో ఓవరాల్ గా 35 మార్క్స్ తో ఈ పేపర్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక్కడ యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్, ఇది ఒక సబ్జెక్ట్ కాదు, ఇంటర్లింక్ అయినటువంటి 2 సబ్జెక్టులు అనమాట. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ గురించి, హెల్త్ కండిషన్స్ గురించి, యోగిక పద్ధతుల గురించి ఒక కాన్సెప్ట్ అయితే, కంప్లీట్ యోగా ఆసనాల గురించి మరియు ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ యోగా ఆసనాలలో డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది కూడా రావడం జరుగుతుంది. అట్లాగే ఆసన పద్ధతుల గురించి కూడా రావడం జరుగుతుంది. సో సిలబస్ లో మనకు మొత్తం 3 యూనిట్లు ఉండడం జరుగుతుంది. అందులో మొదటి యూనిట్ ఇంట్రడక్షన్ అండ్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ యోగా, ఇంట్రడక్షన్ అండ్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ యోగా, అట్లాగే యోగా ప్రాక్టీస్ అండ్ ఇట్ థెరప్యూటిక్ వాల్యూస్ అనేటటువంటివి, అట్లాగే యోగా ఫండమెంటల్స్ ఫర్ హెల్త్ ప్రమోషన్ అనేటటువంటిది మొత్తం 3 యూనిట్లు ఉండడం జరుగుతుంది. సో ఇందులో యోగా ఫండమెంటల్స్ ఫర్ హెల్త్ ప్రమోషన్ అనేటటువంటిది మీరు సొంత మాటల్లో కూడా రాయగలుగుతారు. కానీ ఇంట్రడక్షన్ అండ్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ యోగా అనేటటువంటిది మీ సొంత మాటల్లో రాయలేరు. ఎందుకంటే యోగా సాధనాలు, యోగా డెఫినేషన్స్ కి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ లో ఉండడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ యూనిట్ లో దానికి అడ్వాన్స్డ్ గా యోగా ప్రాక్టీస్ అండ్ ఇటు థెరపటిక్ వాల్యూస్ అనేటటువంటి యోగాలో ఉండేటటువంటి సూర్య నమస్కారాలు కావచ్చు, చంద్ర నమస్కారాలు కావచ్చు, అట్లాగే యోగా ఆసనాస్ కావచ్చు, అదే విధంగా పంచకోశ కావచ్చు, డిఫరెంట్వి ఈ సెకండ్ యూనిట్ లో ఉండే అవకాశం ఉంది అనమాట. అంటే ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ ఒకటి ఫస్ట్ యూనిట్ లోను, సెకండ్ యూనిట్ లోను, థర్డ్ యూనిట్ లోను ఎక్కడైనా ఉండొచ్చు. మీరు ఈజీగా పాస్ కావడానికి తెలుగులోనన్నా రాయండి లేదా ఇంగ్లీష్ లోనన్నా రాయండి, ఎట్లా రాసినా సరే ఏం కాదు. సో కామన్ పేపర్స్ అన్ని మీరు తెలుగులోనన్నా రాయండి, ఇంగ్లీష్ లోనన్నా రాయండి. మీ పేపర్లు అయితే మీరు మెథడ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లో రాయండి, మరియు తెలుగులో అయితేనంటే తెలుగులో రాయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఈ సబ్జెక్ట్ కి సంబంధించి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూసినట్లయితే కాన్సెప్ట్ ఆఫ్ పంచకోశ ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ అనమాట. అంటే డిఫైన్ ఆర్ రైట్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ పంచకోశ అని చెప్పి ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో అట్లాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా గురించి ఒక క్వశ్చన్ ఉండడం జరుగుతుంది. అట్లాగే డెఫినేషన్ ఆఫ్ యోగా డైట్ అనేటటువంటి యోగా ఆసనాస్ కు సంబంధించి మరొక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. అట్లాగే హౌ డు యూ రిమూవ్ ద మిస్కన్జంప్షన్స్ అబౌట్ యోగా, యోగిక పద్ధతుల్లో ఉన్నటువంటి ఏదైతే తప్పు ద్రోవాన్ని వడ్డించేటటువంటి ఉంటాయి కదా, వాటిని ఎట్లా నువ్వు పారదోలుతావు అనేటటువంటిది క్వశ్చన్. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు, అన్ని కాలేజీలకు, బీఈడి కాలేజీలకు తెలుగు మరియు ఇంగ్లీష్ లో పేపర్ అనేటటువంటిది రాదు. శాతవాహన, పాలమూరు కొన్ని యూనివర్సిటీలకు మాత్రమే తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో వస్తుంది. ఉస్మానియా వాళ్ళకు కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియంలోనే రావడం జరుగుతుంది. మీరు బయట కొనే మార్కెట్ లో ఉండేటటువంటి పుస్తకాలు కూడా అవన్నీ చాట్ జీపీటీ రూపంలో ఉండేటటువంటి బుక్స్ అనమాట. సో మీరు ఎంత చదివినా సరే దాంట్లో ఉన్నటువంటి మ్యాటరే ఎగ్జామినర్ కరెక్షన్ చేసేటటువంటి పర్ఫెక్ట్ మ్యాటర్ కాదు. సో మీరు క్వశ్చన్ ఆ సిలబస్ లో ఉన్నటువంటి టాపిక్ తీసుకొని దాని నుంచి మీరు గూగుల్లో అక్కడిక్కడ
చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకోసమే ఈ కామన్గా ఉండేటటువంటి పేపర్లను వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా బీఈడి అన్నిటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్లు బీఈడి కోర్సుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇప్పటి వరకు సబ్జెక్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదే మొదటిసారి అనమాట. సో ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 5 వరకు మీకు ఆన్సర్లు అన్నీ తెలిసిపోతాయి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్కి సంబంధించి. అట్లాగే ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్తీ లివింగ్ అనేటటువంటిది 3rd యూనిట్ నుంచి వచ్చేటటువంటిది. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ప్రికాషన్స్ ప్రొసీజర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ధ్యానకు సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ మరొక ప్రశ్న యోగిక్ డైట్ అనేటటువంటి క్వశ్చన్. అట్లాగే ఫుడ్ హ్యాబిట్స్ గురించి క్వశ్చన్. అట్లాగే షట్కర్మ అనేటటువంటిది మరొక క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ షట్కర్మ. అట్లాగే పంచకోశ అనేటటువంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే కాలభాతి అనేటటువంటిది మరొక టాపిక్. అట్లాగే సూర్య నమస్కార్. ఈ సూర్య నమస్కార్ అనేటటువంటిది ఇంటర్లింక్ అయ్యి వచ్చేటటువంటి క్వశ్చన్, సపరేట్ గా వచ్చేటటువంటి క్వశ్చన్ కాదు. అట్లాగే సాధన అనేటటువంటిది డిఫైన్ ఎనీ 2 సాధనాస్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. అంటే ఎనీ 2 సాధనాల గురించి కూడా రాయండి అని. అట్లాగే హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ యోగా టు హెల్త్ అండ్ డిసీజెస్ కు సంబంధించి అంటే యోగిక పద్ధతుల ద్వారా మీరు వ్యాధులను ఎట్లా నిర్మూలించుకోవచ్చు అనేటటువంటి అంశాలతో ఉండడం జరుగుతుంది. ఓవరాల్ గా చూడండి, ఇంట్రొడక్షన్ అండ్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ యోగా, యోగా ప్రాక్టీస్ అండ్ ఇట్స్ థెరపటిక్ వాల్యూస్ అనేటటువంటిది, యోగా ఫండమెంటల్స్ ఫర్ హెల్త్ ప్రమోషన్ అనేటటువంటిది. ఈ 3 యూనిట్ లో యోగా మరియు స్వీయ అవగాహన. ఇక్కడ చూడండి, యోగా మరియు స్వీయ అవగాహన. ఇక్కడ యోగా మాత్రమే కాకుండా నీ నిజ జీవితంలో స్వీయ అవగాహనలు కొన్ని తెలిసి ఉండాలి. హెల్త్ గురించి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి మరియు డిసీజ్ గురించి, ఈ 3 కాన్సెప్ట్ల గురించి తెలిసి ఉండాలి. వీటితో ఇంటర్లింక్ అయినటువంటి సాధనాలు కావచ్చు, ధ్యాన కావచ్చు, కాలభాతి కావచ్చు, సూర్య నమస్కారాలు కావచ్చు, యోగిక్ ఫుడ్ డైట్స్ అనేటటువంటి ఏదైతే యోగిక్ డైట్ అనేటటువంటిది ఉంది కదా, ఆ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. యోగిక్ డైట్ అనేటటువంటిది ఇందులో ప్రాణకోశ, పంచకోశ, షట్కర్మ, కాలభాతి ఇటువంటి ఈ 3 క్వశ్చన్లకు వెళ్ళి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో మీకు ఏదైనా డౌట్ వస్తానంటే యోగాకు సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ గురించి నేను టీచ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 వీడియోలో మీకు ఆన్సర్లు అనేటటువంటివి లభించడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లో పార్ట్ 2 వీడియో ఇస్తాను, అక్కడ నుంచి తీసుకొని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి, బీఈడి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళకు పీడిఎఫ్ లేకున్నా సరే నేను ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తా. టెలిగ్రామ్ లో టీచర్ బడి అనేటటువంటి ఛానల్ ఉండడం జరుగుతుంది. టీచర్ బడి అనేటటువంటి ఛానల్ ఉండడం జరుగుతుంది. సో దీంట్లోన ఫ్రీగానే మీకు పీడిఎఫ్లు అనేటటువంటి ఉంటాయి అనమాట. ఇప్పుడు నడుస్తున్నటువంటి 1 సెమిస్టర్ మరియు 3rd సెమిస్టర్ కు సంబంధించినటువంటి అన్ని పీడిఎఫ్లు ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో నెక్స్ట్ ఇయర్ వాళ్ళు చూసినా సరే ఈ సిలబస్ మారనంత వరకు ఇదే వీడియో కంటిన్యూగా ఇదే కంటెంట్ తో ఉండడం జరుగుతుంది. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పార్ట్ 2 వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది.